హాయ్ నమస్తే. నిరుద్యోగులకు ఇచ్చిన మాటను రేవంత్ సర్కార్ గాలికి వదిలేసిందా? మొన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ తర్వాత తెలంగాణ అంతా కూడా ఇదే మాట వినిపిస్తుంది. ఎన్నికల ముందు యువతకు 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి నెలకు 4,000 భృతి అని చెప్పి ఓదరగొట్టినటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఉన్న ఉద్యోగులకు వరాలు ప్రకటిస్తూ కొత్త ఉద్యోగాలు ఊసే ఎత్తకపోవడం ఏంటి అనేది దీన్ని ఎలా చూడొచ్చు అంటే కొందరు బోడమల్లన్న పాలనగా ఉందని చెప్పేసి విమర్శలు అయితే చేస్తున్నారు. ప్రియాంక గాంధీ ఇచ్చినటువంటి యూత్ డిక్లరేషన్ హామీలు ఏమైనా ఏకంగా ఆమెను విచారించాలంటూ ఇప్పుడు ఎన్హెచ్ఆర్సీలో కూడా కంప్లైంట్ ఎందుకు ఫైల్ అయింది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలను మనం ఈ వీడియోలో చూద్దాం. హామీలు గాలికి వదిలేశారు క్యాబినెట్ ఎవరికి అంటే ఈ మధ్య జరిగినటువంటి క్యాబినెట్ సమావేశం లక్షల మంది నిరుద్యోగుల ఆశల మీద నీళ్లు జల్లింది. ప్రభుత్వ ఉద్యోగులకు 2 విడతల డిఏ కరువు భత్యం ఇవ్వాలని చెప్పేసి, తర్వాత ఉద్యోగులు పెన్షనర్ల కోసం అని చెప్పేసి కొత్త హెల్త్ కేర్ ట్రస్ట్ పెట్టాలని చెప్పి కూడా నిర్ణయం అయితే చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు బాగోగులు చూడటం అనేది మంచిదే, ఎవరూ కాదనరు. కానీ ఏళ్ల తరబడిగా నోటిఫికేషన్ల కోసం కళ్ళు కాయలు కాచేలాగా ఎదురు చూసినటువంటి నిరుద్యోగుల మీద, నిరుద్యోగుల గురించి కనీసం ఒక్క మాట అయినా మాట్లాడకపోవటమే ఇక్కడ అసలైనటువంటి సమస్య. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ సరూర్ నగర్ స్టేడియంలో మనకి తెలుసు యువ సంఘర్షణ సభ పెట్టి సాక్షాత్తు ప్రియాంక గాంధీతో హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ని రిలీజ్ చేయించిన సంగతి అసలు రేవంత్ రెడ్డి సర్కార్కి గుర్తుందా? ఆ పెద్దవాళ్ళందరికీ గుర్తుందా? అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. ప్రతి ఏటా జూన్ 2న జాబ్ క్యాలెండర్ వస్తుంది, సెప్టెంబర్ 17 కల్లా నియామకాలు పూర్తి చేస్తామని చెప్పారు. ఉద్యోగం రాని ప్రతి నిరుద్యోగికి కూడా నెలకు 4,000 రూపాయల భృతి ఇస్తామని చెప్పేసి భరోసా ఇచ్చారు. నేను పొద్దునపూట వెళ్తుంటే అక్కడ పోస్టర్ కనిపిస్తుంది, అది ఒక్కటి కనిపిస్తుంది, 4,000 భృతి అని కనిపిస్తూ ఉంటుంది. ఆ పోస్టర్ రోజు నన్ను ఎక్కిరిస్తూ ఉంటుంది. అది ఈ మాటలు నమ్మి యువత ఓట్లేస్తే ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళని పట్టించుకోవడమే మానేసింది. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటిపోయినా ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయకపోవడం అనేది ఎంత సిగ్గుచేటో పాలకులకు అర్థమవుతుందా? 2 లక్షల ఉద్యోగాల భర్తీ అనేది ఒక కలగానే మిగిలిపోయింది. అలాగే నిరుద్యోగ భృతి అసలు ఊసేలేదు. రాజీవ్ యువ వికాసం పేరుతో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇస్తామని చెప్పేసి ₹1,00,000 ఇస్తాం, 2 లక్షలు ఇస్తాం అని చెప్పి ప్రచారం చేశారు. అప్లికేషన్ల ప్రాసెస్లోనే మొత్తం ఆపేశారు దాన్ని. ఇక తెలంగాణలో గాల్లో దీపంలాగా యువత భవిష్యత్తు మారిపోయింది. ప్రభుత్వం హామీలను నమ్మి కోచింగ్ సెంటర్లకు వేలకు వేలు ఫీజులు కట్టి రాత్రింబౌళ్ళు చదువుతున్నటువంటి యువత పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వాళ్ళ ఆవేదన ఎవరికి కావాలి? 70,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. కానీ ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, మీరు ఏడాది తిరిగేలోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఖాళీలు నింపింది కొన్ని వేలు మాత్రమే. కొంచెమైనా అర్థమవుతుందా? ప్రభుత్వ నిర్లక్ష్యం యువతను తీవ్ర నిరాశలోకి అయితే నెట్టేస్తుంది. ఇప్పుడేదో ఓటీఆర్ గడువు అయితే పెంచారు. చాలామంది ఇబ్బంది పడుతున్నారు, సర్టిఫికెట్లు దొరకట్లేదు, తహసీల్దార్ ఆఫీసులలో ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి గడువు పెంచారు. మార్చి 25 వరకు అయితే గడువు పెంచారు, కాదంట్లా. కానీ అసలు నోటిఫికేషన్లు ఇస్తారా లేదని చెప్పడానికి దానికి అయితే సంబంధం లేదు కదా. టీఎస్పీఎస్సీ ఓటీఆర్ కన్నా నోటిఫికేషన్లు ఇస్తారా, ఎవరా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తారా అన్న దానికి సంబంధం అయితే లేదుగా. మార్చి 20 తర్వాత అయ్యేటట్టు కన్నా కనీసం జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి కదా మీరు. ఇప్పుడు ప్రభుత్వ తీరు చూస్తుంటే పెద్దలు చెప్పేటువంటి బోడమల్లన్న సామెత అయితే గుర్తుకొస్తుంది. ఏరు దాటాక తెప్ప తగిలేసే చందంగా అయితే తయారైంది రేవంత్ రెడ్డి ప్రభుత్వ పనితీరు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తామనే హామీతో వాళ్ళ ఓట్లు దండుకుంది. ఆ ఓట్లతో వచ్చినటువంటి అధికారాన్ని దర్జాగా అనుభవిస్తున్నారు పాలకులు. యువత ఇప్పుడు వాళ్ళకి కూరలో కరివేపాకు లాగా కనిపిస్తున్నారు. ప్రియాంక గాంధీకి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు పంపుతుందా? సరే, ఆ ఇష్యూ ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో నిరుద్యోగులకు ఇచ్చినటువంటి ఉత్తిత్తి హామీల వ్యవహారం ఇప్పుడు జాతీయ మానవ హక్కుల కమిషన్ వరకు కూడా వెళ్ళిందండి. సామాజిక కార్యకర్త అనేటువంటి ఒకప్పుడు ఆయన కాంగ్రెస్ నేత ఎప్పుడు కూడా ఉన్నారనుకుంటా బహుశా, బక్కా జడ్సన్ కాంగ్రెస్ ప్రభుత్వం యూత్ డిక్లరేషన్ పేరుతో యువతను మోసం చేసిందని చెప్పి ఆరోపిస్తూ ఎన్హెచ్ఆర్సీలో ఒక కంప్లైంట్ ఇచ్చారు. అందులో కొన్ని కీలకమైనటువంటి అంశాలను ఆయన లేవనెత్తారు. యూత్ డిక్లరేషన్ స్వయంగా ప్రకటించినటువంటి ప్రియాంక గాంధీయే యువత నిరాశకు కూడా బాధ్యత వహించాలని చెప్పేసి ఆమెకు నోటీసులు పంపించి విచారించాలని చెప్పేసి ఆయన ఎన్హెచ్ఆర్సీని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి, నిరుద్యోగ భృతి మీద స్పష్టమైన నివేదిక ఇవ్వాలని చెప్పేసి ఆయన కోరారు. ఎన్నికల హామీల వైఫల్యం మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందా? మరి ఎన్హెచ్ఆర్సీ ఈ విషయంలో ఎలాంటి అడుగులు వేస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా అయితే మారింది. మరి ప్రభుత్వ వాదన ఎలా ఉందంటే, సరే ఇదంతా నాణానికి ఒకవైపు, మరి ప్రభుత్వం ఏం చెప్తుందో వినాలి కదా. తాము నిరుద్యోగులకు వ్యతిరేకంగానే గత ప్రభుత్వాల తప్పులు సరిదిద్దుతూ పారదర్శకంగా నియామకాలు చేస్తున్నాం, ట్రాన్స్పరెన్సీగా అని చెప్పేసి, అందుకే టైం పడుతుందని చెప్పేసి ప్రభుత్వం పెద్దలు ఎప్పటికప్పుడు కాలం వెళ్ళబుచ్చుతూ ఉన్నారు. 70,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి త్వరలో మరిన్ని నోటిఫికేషన్ ఇస్తామని చెప్తున్నారు. వాళ్ళ గుండె మీద చేసుకుంటూ తెలుస్తున్నాయి ఎన్ని బీఆర్ఎస్ హయాంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు అని చెప్పి. ముఖ్యమంత్రి స్వయంగా 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినా
నిరుద్యోగం తీరదని చెప్పేసి ఏటా లక్షలాది మంది కొత్తగా చదువు పూర్తి చేసుకొని వస్తున్నారని, వాళ్ళకి స్కిల్స్ లేవని కామెంట్ చేశారు ఒక మీటింగ్లో. ఇక్కడే అసలు లాజిక్ అనేది మిస్ అవుతుంది. యువతకు నైపుణ్యాలు లేవు ఒప్పుకుంటాము, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టి శిక్షణ ఇవ్వాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాందే కదా. యూత్ డిక్లరేషన్లో ఆ హామీ ఇచ్చింది మీరే కదా. మరి ఇప్పుడు కారణాలు చెప్పి టైం వేస్ట్ ఎందుకు చేస్తున్నారు? ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే నిజమైన పాలన మీకు తెలియదా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గొంతెత్తినటువంటి నాయకులు అధికారంలోకి వచ్చాక హామీలను దాటవేయడం, యువతను మోసం చేయడం కాదా? ఇక పక్క రాష్ట్రాల సంగతి చూద్దామండి. ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పటిదాకా డిఎస్సి ద్వారా అయితే టీచర్ పోస్టులు వేలల్లోనే భర్తీ చేసింది. అలాగే గ్రూప్ 2 భర్తీ చేసింది. లెక్చరర్ పోస్టులు కూడా భర్తీ అవుతూనే ఉన్నాయి. ఇంకా వచ్చే ఉగాదికి 1,00,000 ఉద్యోగాలతో దాదాపు 98-99 వేలు అంటే దాదాపు 1,00,000 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించడానికి అయితే రెడీ అవుతోంది. ఏపీ మంత్రి నారా లోకేష్ దీని మీద మొన్న శాసన మండలిలో కూడా ఒక హామీ కూడా ఇచ్చారు. ఇక ఇదే కాంగ్రెస్ పాలిస్తున్నటువంటి కర్ణాటక పరిస్థితి, ఆ పక్కనే ఉన్నటువంటి మరో రాష్ట్రం సంగతి చూసుకుంటే మన తెలంగాణ కంటే కూడా అక్కడ అధ్వానంగా ఉందండి. ఇక్కడలాగే అక్కడ కూడా నిరుద్యోగ యువతను కూడా కాంగ్రెస్ మోసం చేసింది, సిద్ధరామయ్య ప్రభుత్వం మోసం చేసిందని చెప్పేసి నిరుద్యోగులు నిన్న ధార్వాడలో భారీగా ర్యాలీ తీశారు. వేల సంఖ్యలో నిరుద్యోగులు రోడ్డెక్కి ధర్నా చేశారు. గత 4 నెలల కాలంలో ఇప్పటికి 4 సార్లు ఇలాంటి భారీ ధర్నాలు, ఆందోళనలు అయితే నిరుద్యోగుల నుంచి ఎదురైనాయి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడున్నా ఇదే పరిస్థితి ఉంటుందా? మరి నిరుద్యోగులను నిండా ముంచడమేనా అని చెప్పేసి నిరుద్యోగులు అయితే ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిరుద్యోగ సమస్యపై తీవ్ర నిర్లక్ష్యం చూపిస్తున్న విమర్శలు అయితే బలంగా ఉన్నాయి. ఉద్యోగుల ఓట్ల కోసం వరాలు కురిపిస్తున్నారు, కానీ రాష్ట్ర భవిష్యత్తుకి బ్యాక్ బోన్ అయినటువంటి యువతను గాలికి వదిలేయడం అనేది కరెక్ట్ కాదు. ఓట్లు వేసి గెలిపించినటువంటి యువత ఆకాంక్షలను పక్కన పెట్టి అధికారాన్ని అనుభవిస్తున్నారు. ఎన్హెచ్ఆర్సీలో కంప్లైంట్, తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై యువతలో పెరుగుతున్నటువంటి వ్యతిరేకత, ఇవన్నీ కూడా ఈ గవర్నమెంట్కి అయితే ఒక హెచ్చరిక లాంటివి. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని యూత్ డిక్లరేషన్ హామీలన్నీ కూడా అమలు చేయటం మీద దృష్టి అయితే పెట్టాలి. వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించి నిరుద్యోగ భృతిని కూడా రిలీజ్ చేయాలి. ఖాళీల భర్తీని ప్రక్రియను కూడా స్పీడప్ చేయాలి. ఈ మార్చి 3వ తారీఖున రాహుల్ గాంధీ వస్తున్నారు. మరి ఆయనకన్నా నిరుద్యోగుల్ని గోడు వినిపించేలాగా చేయాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు. ఈ విశ్లేషణ మీద మీ అభిప్రాయం ఏంటి? ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుంటుందని మీరు అనుకుంటున్నారా? మీ ఆలోచనలు కింద కామెంట్స్లో పంచుకోండి. అలాగే కొంచెం బూతులు అట్లాంటివి కాకుండా కాస్త కన్స్ట్రక్టివ్గా సలహాలు అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని విశ్లేషణ కోసం అని చెప్పేసి మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.